పెట్టుబడి పెట్టుకోవాలా, వాళ్ళు నెల 2 నెలలు అవుతుంది, మనకి ఎందుకులే అంటే దీంట్లో వీళ్ళకేం ఆదాయం లేదు కదండి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి ఎవడన్నా కనుక దాంట్లో రూపాయి తింటానంటే ఇస్తారు వీళ్ళు. అది కూడా కానీ మరి రైతుకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరు? ఇప్పుడు ప్రభుత్వానికి కాదా? ఎరువు ఇవ్వడం దగ్గరనే పక్కన పెట్టేస్తే ఇంకెక్కడ బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పండి. బాధ్యత అనేది నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ చేసినా సరే ఇప్పుడు జగన్ 100 చేశాడండి, ఓటేశారా జగన్? సింపుల్. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు తెలియకుండా కూడా చేశాడంట. అదే అనేది రైతుకు ఆ రైతు ఇన్సూరెన్స్ జగన్ కట్టాడని ఆ రైతుకు నేను చెప్తున్నాను కదా, నాకు అవగాహన ఉంది కాబట్టి దాని మీద ఈ పాయింట్ అంతా చెప్పా నేను. ఇన్సూరెన్స్ కంపెనీ అంతా ఎంతమందికి అవగాహన ఉంది? బీమా డబ్బులు కానీ వాళ్ళ దుష్ప్రచారమే జరిగింది. బీమా డబ్బులు కట్టలేదు 5 ఏళ్ళు అదే ప్రచారం చేశారు. బట్ అతనికి చెప్పుకోవడం కూడా జాగ్రత్త ఆ విషయంలో కూడా ప్రాక్టికల్. సమస్య ఏంటంటే వీళ్ళది ఒకటే లెక్క ఉందండి, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లా, ఆరోగ్యశ్రీ ఎందుకు కట్టట్లా, లేకపోతే గనక ఈ సంక్షేమ పథకాలు ఏది చేయూత లేకపోతే ఇంకోటి వీళ్ళకి 2,500 ఇస్తాం, 1,500 ఎంత ఇస్తా అన్నారు కదా, ఇవన్నీ ఎందుకు చేయట్లా? చేశాడు, ఎన్ని చేసిన జగన్ని దారుణంగా ఓడగొట్టారు, 11 సీట్లకు పరిమితం చేశారు. మనం మాత్రం చేస్తే వేస్తారు ఓట్లు, చివరి 6 నెలల్లో ఏడాదిలోనూ హడావిడి చేస్తే అయిపోతుంది. ఇప్పుడు